హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం ఇప్పుడు మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుంది? సో, ఎవ్రీ మంత్ కూడా ఒక్క రీడింగ్ అయినా కెరియర్, ఫినాన్స్ బేస్డ్‌గా చేస్తూనే ఉన్నానండి. మధ్య మధ్యలో చాలామంది ఏంటంటే జాబ్ కోసం రీడింగ్ చేయండి అని ఏవేవో సమ్ క్వెషన్స్ లాగైతే పెడుతున్నారు. బట్ నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. జనరల్ బేసిస్‌లో రీడింగ్ అనేది ఎక్కడి వరకు చేయడానికైతే అక్కడి వరకు చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కెరియర్ అనేసరికి అందరూ జాబ్ కోసమే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉండరు. ఈవెన్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళలో కూడా గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు, ఇంకా ప్రైవేట్ జాబ్‌లో కూడా ఐటీ, నాన్ ఐటీ అని ఇలా రకరకాలుగా ఉంటది. అదొకటే కాకుండా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే చేయాలి అనుకోని బిజినెస్ ఫుల్ టైమ్ కాకుండా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో, ఇలా ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్ ఒక్కొక్కలా ఉంటది కాబట్టి, ఒక కేటగిరీని బేస్ చేసుకునే జనరల్ రీడింగ్స్ చేయడానికైతే అవ్వదు. అందుకే నేనేంటంటే ఈ టైప్ రీడింగ్స్ చేస్తున్నానండి. ఇఫ్ ఇంట్రడక్షన్ పార్ట్ వింటే అసలు ఏ బేసిస్‌లో నేను రీడింగ్స్ చేస్తున్నానో అర్థమవుతది. బట్ చాలామంది ఇంట్రడక్షన్ పార్ట్‌ని స్కిప్ చేసి రీడింగ్ వింటారు కాబట్టి మరి ఇంక చెప్పడానికి ఏం లేదు. బట్ ఏది ఏమైనా సరే జనరల్ రీడింగ్ బేసిస్‌లో ఏదైతే చెప్పడానికి అవుతదో అదైతే నేను చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో చూద్దాం అందుకే మరి ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఎలాంటి చేంజెస్ బేసిక్‌గా రావచ్చు? మీకు గైడెన్స్ ఏంటి? సో యూనివర్స్ ఏం చెప్తుంది అన్నదైతే చూద్దాం. మరి ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీజీహెచ్ఎంఎన్ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సిడిఐజేఓపి యువిజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఈఎఫ్కేఎల్క్యూఆర్‌డబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఏబీజీహెచ్ఎంఎన్ఎస్టీవై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉంటాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీలో కొంతమంది ఈ టైంలో కెరియర్ విషయంలో ఆర్ ఫినాన్సెస్ విషయంలో కరెక్ట్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోతూ ఉంటారండి. బట్ ఈ టైంలోనేంటంటే మీరొక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితయితే కనిపిస్తుంది. మేబీ మీరేంటంటే ఇది చేయొచ్చా లేదా? ఇలా చేస్తే నాకెలా ఉంటుందో? నా పరిస్థితి ఏంటో? సో, మేబీ ఇది రైట్ టైమ్ కాదేమో! నేను వెయిట్ చేసి తర్వాత దీనికోసం ఆలోచిస్తాను అన్నట్టుగా అయితే ఉండడానికి ఛాన్స్ లేదండి. డెఫినెట్‌గా ఈ టైంలోనేంటంటే మీ సిట్యుయేషన్‌ని మీరు అర్థం చేసుకొని, మీకోసం మీరు ఆలోచించుకొని మీరొక స్టెప్ అయితే ముందుకు వేయాల్సి ఉంటది. డెఫినెట్‌గా మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కానీ ఖచ్చితంగా డెసిషన్ అయితే తీసేసుకోవాలి. లేకపోతే ఇది తర్వాత మీకు ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఆర్ అప్పటికి ఆపర్చునిటీ అనేది మిస్ అయిపోవచ్చు. సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తాను. అలా అని చెప్పి మీరు ఇది చెయ్యాలనే డిసైడ్ అవ్వండి అని కాదు. బట్ అలా హోల్డ్ చెయ్యొద్దు. కొంతమందుంటారు. తర్వాత చూద్దాం, తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి హోల్డ్‌లో పెడతారు. సో, అలా కాకుండా చెయ్యాలనిపిస్తే చెయ్యండి. చేయకూడదు అనిపిస్తే ఇప్పుడే డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ ఏంటి అని ఆలోచించుకోండి. బట్ అలా ముందుకు వెళ్ళడం, వెనక్కి రావడం, చెయ్యాలా వద్దా అని వేరే వ్యక్తులను అడగడం ఇలాంటివైతే చేయొద్దండి. సో, దానివల్ల మీకు చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఈ టైంలో మీ సిట్యుయేషన్స్‌ని మీరు డీప్‌గా చెక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. మేబీ మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాని డెప్త్ ఏంటి?
సో మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొచ్చు, మీ పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి. మెయిన్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేయాల్సిన దగ్గర ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా పర్చేస్ చేయాలి ఆర్ మనీతో డీలింగ్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు అది మీకు ఎంతవరకు బెనిఫిట్, మీరు అసలు ఏం చేస్తే బాగుంటుంది అని కొంచెం డీప్ గా థింక్ చేసి మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చెయ్యండి. ఈవెన్ పర్టికులర్ గా మీరు వర్క్ ప్లేస్ లోనైనా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆర్ మీ ముందు ఏదైనా ఒక టాస్క్ ఉంది. సో అది మీరు ఏంటంటే ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు కూడా ఇలా డీప్‌గా థింక్ చేసి మీరు ఏం చేస్తే బావుంటుంది అనేది ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత స్టెప్ ఇన్ అవ్వండి. సో దట్ మీకేంటంటే బెనిఫిట్ ఉంటుంది. ఒకటి మాత్రం నిజమండి. ఈ టైంలోని మీరు ఏం చేసినా మోస్ట్‌లీ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ మీరే ఎక్కువ ఆలోచిస్తారేమో మీకున్న ఫియర్స్ వల్ల ఆర్ మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల. బట్ అదర్ దెన్ దట్ మీరొకటి చెయ్యాలి అనుకోని కన్ఫర్మ్‌గా డిసైడ్ అయ్యి దానికోసం మీరు అంతా కూడా క్లారిటీ తెచ్చుకున్నారు. సో, ఇంక స్టార్ట్ చేయడమే మిగిలింది అని మీకు అనిపిస్తే మీరు హ్యాపీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు. ఈవెన్ జాబ్ విషయంలో కూడా కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవాలి. ఆర్ జాబే చేంజ్ అవ్వాలి. ఇంకేదైనా కొత్తగా చేయాలి అనిపిస్తే చేయండి. మెయిన్ మీలో ఎవరికైనా రైటింగ్ స్కిల్స్ ఉన్నా ఆర్ కాంటెంట్ క్రియేషన్‌లోని ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు ఫోకస్ చేయొచ్చు. మేబీ ఆ విధంగా కూడా మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రొఫెషనల్‌గా గ్రోత్ అయితే ఉంటుందండి క్లియర్‌గా చెప్పాలి అంటే. కొంతమందికి రైటింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటది. బట్ వాళ్ళు సక్సీడ్ అవుతారా లేదా అనే భయానికి ఆగిపోతూ ఉంటారు. కానీ మీరు అలా అయితే ఆగిపోవాల్సిన అవసరం లేదు. మీకు నేచురల్ టాలెంట్ ఉన్నట్టుగా ఉంది. సో, మీరు దాని మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా దానివల్ల మీకు ఇన్‌కమ్ కూడా జనరేట్ అవ్వడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ మీకేదైనా చెయ్యాలి అనిపిస్తున్నప్పుడు కొంచెం డిఫరెంట్‌గా థింక్ చేయండి. అందరిలాగా సేమ్ వేలో ఏదైనా చేయడం కానీ, సో వాళ్ళకి సక్సెస్ వచ్చింది మనకెందుకు రాదు? సో మనము ట్రై చేద్దాం అన్నట్టుగా వేరే వ్యక్తులతో కంపేర్ చేసుకోవడం, వేరే వ్యక్తుల్ని చూసి మీరేదో చెయ్యాలి అని మాత్రం అనుకోవద్దు. మీకు మీరు కొంత ఇన్నోవేటివ్‌గా ఏదైనా చేయడానికి ట్రై చేయండి. మీలో ఆ యూనిక్‌నెస్సే మీ రికగ్నిషన్ అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ చూడలేకపోవడానికి కారణం ఏంటంటే, వేరే వ్యక్తుల్ని ఫాలో అవుతూ ఉంటారు. వేరే వ్యక్తులతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. దానివల్లే వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళనుకున్నంత రిజల్ట్ అయితే వాళ్ళకి కనిపించదు. సో, మీకు కానీ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే, మరి రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీ ప్రయత్నాలు కూడా అలాగే ఉండాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. ఏది ఏమైనా సరే ఈ టైంలోని జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. మీరు ఏదైనా కొత్తగా చెయ్యాలి అనుకుంటున్నా చేస్తే మాత్రం సక్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఈ టైంలో కొంతమంది ఏదో లెటర్‌ని కూడా రిసీవ్ చేసుకుంటారంట. సో, కొంతమందికి ఇది ఒక ఆఫర్ లెటర్ అవ్వచ్చు. కొంతమంది ఇప్పుడు వీసాకి అప్లై చేసి సో, అబ్రాడ్ వెళ్ళడం కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా! మీలాంటి వాళ్ళు కూడా మేబీ యాక్సెప్టెన్స్ లెటర్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ ఇది పాజిటివ్ అవ్వడానికే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఇది పాజిటివ్ కాకపోయినా స్టిల్ మీరేంటంటే భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ కెరియర్ పాత్‌లో పెద్ద ఛాలెంజెస్ కానీ, మీరు అంత సఫర్ అయ్యే సిట్యుయేషన్స్ కానీ ఇప్పటికైతే నాకేం కనిపించట్లేదు. సో, మేబీ నేనేమనుకుంటున్నాను అంటే మీరు చేయాల్సింది మీ ఎండ్ నుంచి చెయ్యండి. మీరు సక్సెస్ చూడాలి అనుకుంటే మీ క్లారిటీతో మీరు చేయాల్సిన ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే గ్రాడ్యుయల్‌గా మీరు చూస్తారు. అండ్ ఈ టైంలో మీకు ఫినాన్షియల్‌గా కూడా బావుందండి. మనీ ఫ్లో అయితే కనిపిస్తుంది. మేబీ మీలో కొంతమందికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ అనేది వస్తుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావడం కానీ, లేకపోతే మనీ అనేది రావడం కానీ, జ్యువెల్లరీ రావడం కానీ ఇలాంటివి కూడా జరగొచ్చు. అదొక్కటే కాకుండా మేబీ మీరు ఎవరికైనా మనీ ఇచ్చేసుంటే, వాళ్ళు మీకు మనీ తిరిగి ఇవ్వడం కానీ, ఎప్పుడో మీకు రావాల్సిన మనీ రావడం కానీ, సో అంటే రకరకాల సిట్యుయేషన్స్ అండి. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ మాత్రం వస్తుంది. ఇదొక్కటే కాకుండా నాకు తెలిసి మీరేంటంటే నేను చెప్పినట్టుగా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఈ టైంలోని మీ కెరియర్‌లోనేంటంటే మంచిగా గ్రోత్ కనిపిస్తుంది. ప్యారలల్‌గా ఫినాన్షియల్ గ్రోత్ కూడా కనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఈ టైంలో మీరు ఏవైనా ఫినాన్షియల్ ప్లాన్స్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. ఇన్వెస్ట్ చేయడం కానీ, పర్చేస్ చేయడం కానీ, సో, సేవ్ చేసుకోవాలి అనుకుంటే సేవింగ్ ప్లాన్స్ కూడా ఈ టైంలోనే మీకు వర్కౌట్ అవుతాయనే చెప్పాలి. సో, ఏది ఏమైనా సరే ఫినాన్షియల్‌గా నాకు తెలిసి పాస్ట్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు బెటర్‌గా ఉంటుంది. కొంతమందికి ఫినాన్షియల్‌గా ఫ్లో మంచిగానే ఉంటది కానీ,
మనీ లీకేజెస్ ఉంటాయి. అంటే మనీ వస్తుంటది కానీ ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటది. సో, అలాంటి సిట్యుయేషన్స్ కొంచెం తగ్గుతాయని చెప్పొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈ టైంలోని మోస్ట్‌లీ మనీ సేవ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ ఒకవేళ మీకు ఈఎంఐస్ ఏవైనా ఉంటే కొత్తగా ఇంకేమీ ప్లాన్ చేయొద్దు. అది క్లియర్ అయిన తర్వాత ఏదైనా ప్లాన్ చేయండి. బట్ అదర్ దెన్ దట్ పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే నాకేం కనిపించట్లేదు. మీరు గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తున్నా, ప్రైవేట్ జాబ్‌కి ట్రై చేస్తున్నా, కొంచెం మీ ఎండ్ నుంచి మీ క్లారిటీతో మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తే మీకు సక్సెస్ కనిపిస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ప్రయత్నం చేసినా మీరు అందులో ఫిట్ అవుతారా లేదా, మీరు అది ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు లేదు. సో, అసలు మీరు కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకుంటున్నారా? కరెక్ట్ వేలోనే ముందుకు వెళ్తున్నారా? అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మీరేంటంటే మళ్ళీ నేనెందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను, ఇది నాకు కరెక్ట్ కాదేమో అని ఫీల్ అవుతారంట. సో, అందుకే మీరు అలా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకుంటే మళ్ళీ మీరేంటంటే వెనక్కొచ్చే పరిస్థితి ఉండదండి. ఆర్ ఇలా చేయకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ అవ్వరు. సో, అందుకే ఇప్పుడే కరెక్ట్‌గా ఏదైనా డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత కూడా ప్రాపర్‌గా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అలా టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. చెయ్యాలా? వద్దా? ఇది జరుగుతదా? లేదా? అవన్నీ అయితే అవసరం లేదు. మీకు కాన్ఫిడెన్స్ ఉండి మీరు చేయాలి అనుకుంటే చెయ్యండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీలో కొంతమంది ట్రాన్స్‌ఫర్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సమ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి ఎంప్లాయీస్‌కి. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నేను చెప్తాను. దేనికి కూడా కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. మీరు మీ సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని ఏం చేయాలో అది చెయ్యండి. సరిపోతుంది. ఏది కూడా పెద్ద రిస్క్, ప్రాబ్లమ్ కాదు కానీ బట్ స్టిల్ మీరు ఎలా స్టాండ్ తీసుకుంటారు? ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు అనేది మాత్రం ఇంపార్టెంట్. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా అయితే మీలో కొంతమందికి కెరియర్ మంచిగానే ఉంది. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా మంచిగానే ఉంది. బట్ ఇప్పుడు కొంచెం అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ, కొన్ని జరుగుతున్నాయి. సో, అది మీకేంటంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నట్టు ఉన్నారు. సో, దీనివల్ల అప్పుడప్పుడు ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. మేబీ నాకు తెలిసి ఇది కొంతకాలం అయితే కంటిన్యూ అవుతది. కాకపోతే మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. అస్సలు గివ్ అప్ చేయొద్దు. ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి. ఏం జరుగుతున్నా సరే స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ టెంపరరీ సిట్యుయేషన్స్ అండి. మీరు కరెక్ట్‌గా స్టాండ్ తీసుకుంటే సిట్యుయేషన్స్ అన్నీ మీ కంట్రోల్‌లోకొస్తాయి. కాకపోతే మీరు వీటికి భయపడడం కానీ, ఇది కరెక్ట్ కాదేమో, నేను హ్యాండిల్ చేయలేనేమో అని ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి. మీరేం చేస్తారు అంటే ఈ టైంలోని అలాంటి ఒక కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవడం కోసం టైగర్ ఐ బ్రేస్లెట్‌ని యూజ్ చేయొచ్చు. లేదంటే యెల్లో కాల్సైట్ అయినా యూజ్ చేయొచ్చండి. మీరు ఈ టైంలో ఈ సిట్యుయేషన్స్‌ని కొంచెం బెటర్‌గా హ్యాండిల్ చేయడం కోసం క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే, యెల్లో కాల్సైట్ వేర్ చేయొచ్చండి. ఒకవేళ మీకు యెల్లో కాల్సైట్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గరైతే అది అవైలబుల్‌గా ఉంది. సో, యెల్లో కాల్సైటే కాకుండా టైగర్ ఐ కూడా వేర్ చేయొచ్చు. మేబీ యెల్లో కాల్సైట్, టైగర్ ఐ కూడా కంబైన్ చేయొచ్చు. సో, అంటే ఒకటి మాత్రం నేను చెప్తానండి. ఈ టైంలో కొన్ని సిట్యుయేషన్స్ మీకు స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు చేయగలరా లేదా ఇక్కడ ఏం జరుగుతదో అనే ఫీలింగ్ ఎక్కువ వస్తూ ఉంటదనమాట. బట్ స్టిల్ మీరేంటంటే స్టాండ్ తీసుకోవాలి. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా మీకు మంచిగా ఉంటది కానీ, కొన్ని విషయాల్లోని మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మళ్ళీ మీ ఆలోచనలు కానీ, మీకు ప్రాబ్లమ్ తీసుకురావచ్చు. కానీ ఫినాన్షియల్‌గా అయితే మాత్రం నాకు ప్రాబ్లమ్ ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఈ టైంలో మీరేం చేసినా సరే లక్ అనేది మీ వైపు ఉంటది. కాకపోతే మీకు పేషెన్సు ఉండాలి. లాస్ట్ వరకు కూడా మీరు స్టాండ్ తీసుకోవాలి. ఇక్కడ చాలా మందితో ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత కొన్ని ప్రయత్నాలు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి సక్సెస్ రాకపోయేసరికి వాళ్ళు లాస్ట్ వరకు స్టాండ్ తీసుకోరు. మధ్యలోనే గివ్ అప్ చేసేస్తారు. సో, ఇది వద్దులే, ఇది వర్కౌట్ అయ్యేలాగా లేదు అని. కానీ ఈ టైంలోని యూనివర్స్ ఏంటంటే చెక్ చేస్తది. మీరెంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు, ఎంత స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటారు, మీ ఎండ్ నుంచి మీరు ఇది ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటదండి. యూనివర్స్‌కేంటంటే మీరు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటది. సో, అందుకే నేను ఒకటే చెప్తాను. మీరు మేబీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మీకు వెంటనే జాబ్ రాకపోవడం కానీ, లేకపోతే కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేయడం కానీ జరగొచ్చు. కానీ మీరు గివ్ అప్ చేయకూడదు. ఎందుకంటే చాలా మంది నా దగ్గరికి వస్తున్నప్పుడు చాలా ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయ్యాం. బట్ స్టిల్ జాబ్ రావట్లేదు. ఆర్ చాలా సార్లు ట్రై చేసాం. కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు బేసిక్‌గా. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీలో ఎవరైనా ఉన్నా సరే
మీరేంటంటే అప్పుడే గివ్ అప్ చేయొద్దండి. మీరు అప్పుడే అంటే ఇంక ఇది వర్కౌట్ అవ్వదు, ఇది విడిచిపెట్టద్దు, ఇంకేదో చేసుకుందాం అన్నట్టు కాకుండా మీ వైపు నుంచి మీరు స్టాండ్ తీసుకోండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మనీ విషయంలో కూడా నేను ఒకటే చెప్తానండి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, పర్చేస్ చేస్తున్నప్పుడు మీ లిమిట్ అనేది మీరు చూసుకోండి. బట్ వ్యక్తులకి మనీ ఇస్తున్న దగ్గర మాత్రం ఒకటే చెప్తాను. ఎవరైనా మనీ ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటే, ఆ మనీ తిరిగి రాదు అనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తోనే ఇవ్వండి. ఎందుకంటే మనీ తిరిగి రాదు అని కాదు. మనీ తిరిగి రావడానికి చాలా టైం పడతది. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ కనిపిస్తుంది కాబట్టి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవడం మంచిది. అంటే నేనైతే ఒకటి చెప్తానండి. బ్లాకేజెస్ ఏం లేవు కాబట్టి మీరు లాస్ అవ్వరు. కానీ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటది కాబట్టి కొంత ల్యాగ్ అవ్వచ్చు. సో, దానివల్ల మీరేంటంటే ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, ఇంక ఇది ఇంతే అనుకోని గివ్ అప్ చేసేయడం కానీ అలాంటివి జరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది. అది కెరియర్ అయినా, ఫినాన్స్ అయినా. సో, మీ ఎండ్ నుంచి మీరేంటంటే కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోండి. వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత స్టాండ్ తీసుకోండి. అలా అని చెప్పి సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలని ఎవరు ట్రై చేయొద్దు. కొంతమందుంటారు. తర్వాత చూసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. తర్వాత చూసుకోవడానికి ఏం లేదు. చెయ్యాలనుకుంటే ఇప్పుడే చేయాలి. చేయకూడదనుకున్నా ఇప్పుడే చేయకూడదని డిసైడ్ అవ్వాలి. బట్ మధ్యలో ఏది డిసైడ్ చేసుకోలేక టైమ్‌ని మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. అలా వేస్ట్ చేసుకున్నా మీరే ఇబ్బంది పడతారు. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సీడీ, ఐజే, ఓపీ, యూవీ, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉంటాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఒక్కటి మాత్రం నిజమండి. ఈ టైంలోని మీకేదైనా అర్థం అవ్వకపోయినా, మీరు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే, వేరే వ్యక్తుల అడ్వైస్ తీసుకోండి. కానీ ఎవరు అడ్వైస్ పడితే వాళ్ళ అడ్వైస్ తీసుకోవద్దు. మీకంటే ఇంటెలిజెంట్, స్మార్ట్, కాన్ఫిడెంట్‌గా ఉన్న పర్సన్ అడ్వైస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాంటి వ్యక్తులు ఎవరు లేరు అనిపిస్తే ఓకే. మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, కొంచెం షార్ప్‌గా సిట్యుయేషన్ ఏంటో అర్థం చేసుకొని అది హ్యాండిల్ చేయడం కానీ చెయ్యొచ్చు. బట్ అదర్ దెన్ దట్ మీ ఎమోషన్ బట్టి, మీ ఫియర్ బట్టి ఆర్ మీకు అక్కడ అది ఇంపార్టెంట్ అనుకోని మాత్రం రష్ అవ్వద్దు. సో, బేసిక్‌గా మనీ ఇన్వెస్ట్ చేస్తున్న దగ్గర, ఏదైనా పర్చేస్ చేస్తున్న దగ్గర అయితే అస్సలు రష్ అవ్వద్దండి. దీనివల్ల మీరు సమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. యాక్చువల్‌గా ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే మీ జడ్జిమెంట్ అనేది రాంగ్ అవ్వచ్చు. సో, అందుకే అంత ఈజీగా వ్యక్తుల్ని నమ్మడానికి లేదు. అంత ఈజీగా సిట్యుయేషన్స్‌లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. మీకొక క్లారిటీ ఉండి 100% ష్యూర్ అనుకుంటేనే మీరు స్టెప్ ఇన్ అవ్వండి. కొంతమందుంటారు. సో, జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు కూడా షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. జాబ్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. బట్ అలాంటి పనులు ఎవరు చెయ్యొద్దు. వన్స్ అలాంటివి చేశారు అంటే తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. అండ్ మీరే ఇది కరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు అన్నట్టుగా ఇక్కడ మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయి. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తానండి. ఈ టైంలో స్టిల్ కొన్ని మిస్టేక్స్ అనేవి జరగొచ్చు. ఆర్ ఆల్రెడీ పాస్ట్‌లోనే కొన్ని మిస్టేక్స్ మీరు చేసుండొచ్చు. సో, ఈ టైంలోని అవి మీరు రియలైజ్ అయ్యి కరెక్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, పాస్ట్‌లో మీరేంటంటే రాంగ్ చాయిసెస్ చేసుకున్నారు. ఆర్ రాంగ్ పాత్‌ని చూజ్ చేసుకున్నారు. బేసిక్‌గా ఇప్పుడది మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత కరెక్ట్ చేసుకోండి. రియలైజ్ అవ్వాలి కదా! రియలైజ్ అయ్యి ఇంకా అలా సైలెంట్‌గా ఉండి ఇలా జరిగిపోయింది ఏంటి అని రిగ్రెట్ అవ్వడం వల్ల ఎలాంటి బెనిఫిటు లేదు. ఆల్రెడీ రియలైజ్ అయితే కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ రియలైజ్ అవ్వకపోతే ఏదో జరుగుతుంది అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే ఏంటి అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత క్లారిటీ వచ్చాక మీరు చేయాల్సింది చేయండి. ఈవెన్ మనీ విషయంలో కూడా అంతేనండి. మీరు ఎవరికైనా మనీ ఇచ్చేసుంటే సో, వాళ్ళు మీకేదో చెప్తున్నారు. మనీ అయితే రావట్లేదు. మీరేంటంటే స్టెప్ ఇన్ అవ్వండి. మీరు చేయాల్సింది చేయండి. గట్టిగా స్టాండ్ తీసుకోండి. ఆటోమేటిక్‌గా వస్తుంది. ఈవెన్ ఒకవేళ మీరెవరికైనా మనీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే సిట్యుయేషన్స్ చూసుకొని మనీ ఇచ్చేయండి. లేకపోతే
అది మీకు కొత్త ప్రాబ్లం అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇలా కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ పాస్ట్ మిస్టేక్స్ కి మీరు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో గతంలో అలా జరిగిందంటే ఇంకొకసారి అలా జరగకుండా మీరు ఏం నేర్చుకున్నారు, నేర్చుకున్న ప్రకారం ఏం చేస్తున్నారు, ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి, చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా జాబ్ రాదు. సో మీరు ఎలా ఫీల్ అవుతారంటే, ఇంక నాకు జాబ్ రాదేమో, నా లైఫే ఇంతేమో, సో బేసిక్గా ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను అయినా ఇలా జరుగుతుంది ఏంటి అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ ఫెయిల్యూర్స్ని పట్టుకొని ఆ నెగిటివిటీలోనే మీరు ఉండకూడదండి. సో అది మీకు ఒక లెసన్, అదొక ఎక్స్పీరియన్స్. ఆ ఇంటర్వ్యూ నుంచి మీరు ఏదో నేర్చుకునే ఉంటారు, ఆర్ మీరు ఆ పాత్ని చూస్ చేసుకోవడం వల్ల మీకు ఏదో క్లారిటీ వచ్చే ఉంటుంది. సో అది ఏంటి, బేసిక్‌గా దాని ప్రకారం మీరు నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్టుగా ఉండాలే కానీ, సో నేను ఇన్ని ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యాను, ఒక్క ఇంటర్వ్యూలో కూడా నాకు జాబ్ రాలేదు, సో నా లైఫే ఇంత, అలా మీరు అనుకోకూడదు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీలో చాలా మంది పాస్ట్ డెసిషన్స్‌కి కానీ, పాస్ట్ మిస్టేక్స్‌కి కానీ రిగ్రెట్ అవుతూ ఉండొచ్చు. ఈ టైంలోని మీరు అలా అవ్వడం వల్ల మీకు బెనిఫిట్ ఏమి ఉండదు. ఇప్పుడు మీరేం చెయ్యాలి? ఇప్పుడు మీరు ఎక్కడ ఫిట్ అవుతారు? మీ లైఫ్‌ని మీరు ఎలా చేంజ్ చేసుకుంటే బావుంటుంది? ఓకే. ఇప్పటి వరకు ఇలా జరిగాయి. మరి ఏం రియలైజ్ అయ్యారు? రియలైజ్ అయిన ప్రకారం ఏం చేంజెస్ చేసుకుంటున్నారు? ఇదే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో మీరేంటంటే ఈ టైంలో ఏ పని చేయకూడదు అని యూనివర్స్ చెప్పట్లేదు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఆర్ ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోవచ్చు. ఆర్ ఒక టైప్ ఆఫ్ జాబ్ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఆర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. అంటే బేసిక్‌గా మీరు ఏదైనా చేయొచ్చు. కాకపోతే పాస్ట్‌లో కొన్ని జరిగిపోయాయి కదా అని చెప్పి అలా దానికోసమే ఆలోచించుకొని మీ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు మీరేం చెయ్యాలి? ఇప్పుడు మీరు ఎక్కడ ఫిట్ అవుతారు? మీకు ఎలా చేస్తే బావుంటుంది అని మీరు అర్థం చేసుకొని ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్‌లో సక్సెస్ చూడాలి అని మీరు నిజంగా అనుకుంటే మీరొక డెసిషన్ తీసుకొని యాక్షన్ కూడా తీసుకోవాలండి. ఫస్ట్ స్టెప్ అనేది మీ వైపు నుంచే ఉండాలన్నమాట. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, కొంతమంది మేబీ వ్యక్తులు సపోర్ట్ తీసుకుంటే, వ్యక్తులు గైడ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ అవుతారు అనుకుంటారు కానీ, నిజంగా అందరికీ కూడా అలాంటి ఒక పవర్‌ఫుల్ మెంటరే దొరుకుతారు అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే కొంతమంది వాళ్ళకి వాళ్ళే కొన్ని రియలైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. వాళ్ళకి వాళ్ళే కొన్ని కరెక్ట్ చేసుకోవాలి. సో, అందుకే ఇక్కడ నేను ఒకటే చెప్తాను. ఇఫ్ నిజంగా మీ లైఫ్‌లో మీకు అలా సపోర్ట్ చేసే వ్యక్తులున్నా, ఆర్ మిమ్మల్ని అలా గైడ్ చేసే వ్యక్తులున్నా ప్రాబ్లమ్ లేదు కానీ, అలా లేకపోయినా నష్టం లేదు. ఎందుకంటే ఒక స్టెప్ మీరు ముందు వెయ్యాలి అంటే మీకు మీరే డిసైడ్ అవ్వాలి. వాళ్ళు మీకు గైడ్ చేసినా స్టిల్ వాళ్ళ మీద మీరు డిపెండ్ అయిపోవడానికి లేదు. ఎందుకంటే మీరు ఒక స్టెప్ ముందుకు వేశారు అంటే అది మీ సక్సెస్‌ని డిసైడ్ చేస్తదనమాట. కానీ వేరే వాళ్ళ ఎనర్జీతో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయడం వల్ల సో మీ సక్సెస్ అనేది ఆ విధంగా డిఫైన్ చేయడం కష్టం అన్నమాట. ఏదేమైనా నేను ఒకటే చెప్తానండి, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు మిమ్మల్ని ఎలా గైడ్ చేసినా మీ క్లారిటీ మీకుండాలి. మీరు మీ ఓన్ కాన్షియస్‌నెస్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి, మీ లైఫ్‌లో సక్సెస్ అయితే ఇన్నోవేటబుల్ అండి. ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. కెరియర్ పాత్‌లో మాత్రం గుడ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు మీకు జాబ్ రావడం, వీసా రావడం, ఐ మీన్ అబ్రాడ్ వెళ్ళడం, బిజినెస్‌లో సక్సెస్ చూడడం లాంటివైతే ఖచ్చితంగా జరుగుతాయి. దీంతో పాటు బోనస్‌గా మీలో కొంతమంది హౌస్ పర్చేస్ చేయడం కానీ, కార్ పర్చేస్ చేయడం కానీ, ఆర్ బైక్ పర్చేస్ చేయడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఆర్ జ్యువెలరీ పర్చేస్ చేయడం కానీ, ఏవో అవి కూడా జరుగుతాయి. అది ఎలా అంటే సక్సెస్ అన్నమాట. మీకు సక్సెస్ వచ్చిన తర్వాత ఇలాంటివి కూడా జరుగుతాయి. ఈ టైంలోనే ఎక్కువ పాసిబిలిటీ ఉందండి, థింగ్స్ అనేవి మీకు వర్కౌట్ అవ్వడానికి. అయితే ఒకటి మాత్రం నిజం, మీరేం చేస్తున్నారు? ఎలా ముందుకు వెళ్తున్నారనేది మీకు క్లారిటీ ఉండాలి. బట్ ఏది స్టార్ట్ చేయకూడదు, ఏది చేయకూడదని ఏం లేదు. నేనొకటే చెప్తాను. మీరు ఏదైనా పర్చేస్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న దగ్గర మాత్రం 100% ష్యూర్‌గా ఉంటేనే ఇన్వాల్వ్ అవ్వండి. పర్చేస్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బట్ ఆ ఛాన్స్ అనేది మీరెలా తీసుకోవాలి అంటే, మీ సిట్యుయేషన్‌ని మీరు చూసుకొని తీసుకోవచ్చు. అంటే జనరల్ రీడింగ్ కదా! నేను చెప్పింది కొంతమందికి రెజోనేట్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. బట్ ఏదేమైనా నాకేమనిపిస్తుంది అంటే, థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. ఈ టైంలోనే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయి. పర్టిక్యులర్‌గా కెరియర్ పాత్‌లో మీరు నేర్చుకున్న లెసన్స్ ఇప్పుడు మీ సక్సెస్‌కి హెల్ప్ అవుతాయి. నా లైఫ్ ఏంటి ఎలా ఉంది? నేనేంటి ఎలా ఉన్నాను? నా పరిస్థితి ఇంతేనా అని కొంచెం అనిపిస్తది ఈ టైంలో. బట్ మీరలా ఉండకూడదు. మిమ్మల్ని మీరు కంటిన్యూయస్‌గా పుష్ చేసుకోవాలి.
అండ్ వన్స్ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది చేయాలి. చేస్తే మాత్రం ఖచ్చితంగా గుడ్ రిజల్ట్ ఉంటుందండి. వ్యక్తులు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ, మీ సక్సెస్ అనేది మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి తెలుస్తదండి ఈ టైంలోని. క్లియర్‌గా చెప్పాలి అంటే, మీరు సక్సీడ్ అవుతున్నారు. ప్రొఫెషనల్‌గా గ్రో అవుతున్నారు. లైక్ మీ లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అయ్యింది అని ఈ టైంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి తెలుస్తది. మేబీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకనే కాదు, లైక్ మీరెవరో తెలియని వాళ్ళకి కూడా తెలియొచ్చు. ఆ లెవెల్‌లోని మీకు సక్సెస్ అనేది రావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా ఇదైతే ఒక గుడ్ టైమ్. మేబీ కొంచెం హార్డ్‌షిప్స్ ఉంటాయి. కొంచెం ఈ టైంలో మీరు స్ట్రెస్‌ఫుల్‌గా కూడా ఫీల్ అవ్వచ్చు. బట్ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. కాన్ఫిడెన్స్ కోసం మీరు క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే సిట్రిన్ వేర్ చేయొచ్చు. ఈవెన్ బిజినెస్ పరంగా కూడా మీకు సిట్రిన్ అయితే కరెక్ట్‌గా సూట్ అవుతుంది. ఒకవేళ మీకేవో సమ్ రిగ్రెట్స్ ఉన్నాయి. పాస్ట్‌లో నేను అలా చేయకుండా ఉండాల్సింది. నా వల్లే ఇవంతా జరుగుతున్నాయి. సో, నేను కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేదు. ఇలా కానీ మీరు ఫీల్ అవుతున్నట్టయితే మీరు రోడోనైట్ లాంటి బ్రేస్లెట్‌ని వేర్ చేయొచ్చు. సో, ఈ 2 బ్రేస్లెట్స్‌లో ఏదైనా వేర్ చేయొచ్చు సిట్యుయేషన్‌ని బట్టి. బట్ నేను చెప్తున్నాను కదండీ! మనీ ఇస్తున్న దగ్గర, మనీ తీసుకుంటున్న దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా పర్చేస్ చేస్తున్న దగ్గర కూడా మీ ఫినాన్షియల్ స్టేటస్ చూసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు. కానీ మీరు పర్చేస్ చేయడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి, సో, కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు నార్మల్‌గా అయితే చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారండి. చాలా షార్ప్‌గా ఉంటారు అని కూడా చెప్పొచ్చు. అంటే ఒక సిట్యుయేషన్‌లో మీరు ఏంటి? మీరేం చెయ్యాలి? డెఫినిట్‌గా మీ రోల్ ఏంటి అని మీరు చెక్ చేసుకునే టైప్ అనే చెప్పాలి. సో, ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసి రియాలిటీ ఏంటో అర్థం చేసుకుంటేనే కదా బెటర్‌గా హ్యాండిల్ చేయగలరు. సో, ఆ టైప్ మెంటాలిటీ అయితే మీకుందనే చెప్పాలి. కాకపోతే కొంచెం మీరు అనుకున్న విధంగా కొన్ని జరగలేదండి. మీరు అనుకున్న దానికి కొన్ని డిఫరెంట్‌గా జరిగాయి. సో, ఇప్పుడు కూడా దానివల్ల మీరు కొంత రిగ్రెట్ అవ్వడం కానీ, ఆ గ్రీఫ్ అనేది మీలోనేంటంటే చాలా ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినిట్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీరు మాత్రం ఒకవేళ క్రిస్టల్ వేర్ చేయాలి అనుకుంటే రోడోనైట్ అయితే వేర్ చేయండి. నేను చెప్పింది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే. దాంతో పాటు కాంబినేషన్‌లో వేర్ చేయాలనుకున్న రోజ్ క్వార్ట్జ్, రోడోనైట్ కూడా వేర్ చేయొచ్చు. లేదా రోజ్ క్వార్ట్జ్, రోడోనైట్, ఎమెథిస్ట్ కూడా వేర్ చేయొచ్చు. ఎందుకు అంటే ఈ టైంలోని మీరు ఇలాంటి ఒక ఎనర్జీని క్యారీ చేస్తుండడం వల్ల మేబీ ఇంకా ఏం చెయ్యాలి? ఎలా చేస్తే బావుంటుంది? అనేది మిస్ అవ్వచ్చు. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పటివరకు ఏదైతే జరిగిపోయిందో అది జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని ఎవరు మార్చలేరు. ఈవెన్ మనీ విషయంలో గూడా అంతే. మీలో కొంతమంది ఫినాన్షియల్‌గా లాస్ అయ్యి ఉంటారు. ఆర్ ఎవరికో మనీ ఇచ్చేసి సఫర్ అవుతూ ఉండొచ్చు. సో, సిట్యుయేషన్ ఏదైనా ఎందుకంటే ఇప్పుడు మీకిక్కడ ఎలా రెజోనేట్ అయితే అలా మీరు తీసుకోవడమే. మీరు దానివల్ల పేషెన్స్ ల్యాక్ అవ్వడం కానీ, కంపాషన్ ల్యాక్ అవ్వడం కానీ, కమిట్మెంట్ ల్యాక్ అవ్వడం కానీ జరగొచ్చు. ప్యూర్‌గా మీ ఎమోషన్ వల్ల. నార్మల్‌గా అయితే మీరు ఎమోషనల్ టైప్ కాదు. బట్ ఒక పర్సన్ ఒకవేళ సఫర్ అయిన తర్వాత, ఒక లాస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత ఎమోషనల్ అవ్వకుండా ఎలా ఉంటారు? ఇలా జరిగిపోయిందేంటి? ఎందుకిలా జరిగింది? అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తానండి. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాక్టికల్‌గానే థింక్ చేయండి. సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకొస్తాయి. మళ్ళీ మీరు కాన్ఫిడెంట్‌గా చేయగలిగేది చేస్తారు. అంటే ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. రీసెంట్ టైమ్స్‌లో ఎవరికైనా జాబ్ పోయినా, బిజినెస్‌లో లాస్ వచ్చినా ఆర్ ఇంకే టైప్ లాస్ అయినా, మీరు ఇంకా దానికోసమే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే కష్టం అండి. ఎందుకు అంటే, ముందు ముందు ఇంకా మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సుంది. ఇంకా మీ లైఫ్‌లోని మీరు ముందుకు వెళ్ళాలి బేసిక్‌గా. కానీ మీరు ఇక్కడే ఆగిపోయి దీనికోసమే బాధపడుతూ, అలా మీ ఆలోచనలు ఇక్కడే ట్రాప్ అయిపోతే, మీరు ముందుకు ఎలా వెళ్తారు? ఎందుకంటే సక్సెస్ అనేది మీ కార్డ్స్‌లో ఉందండి. దాని అర్థం ఖచ్చితంగా మీరు తొందరలోనే చేంజెస్ చూడాలి. కానీ మీరు ఇలా ఉంటే చేంజెస్ ఎలా వస్తాయి? సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఏం జరిగిపోయినా అది జరిగిపోయింది. అదొక లెసన్ అనుకోండి. దాని నుంచి మీరు నేర్చుకున్న ప్రకారం మీరు చేయాల్సింది చేయండి. ముందుకు మాత్రం వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే చూస్తారు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. బేసిక్‌గా నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తాను. మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నంత వరకు కాన్ఫిడెంట్‌గా మీరు నెక్స్ట్ చేయాల్సింది చెయ్యాలి. సో, మనం ఏంటంటే ముందుకు వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్‌తోని
మీ ప్రయత్నాలు మీరు స్టార్ట్ చేస్తే సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. సో, అందుకే క్రిస్టల్స్ కూడా ఎందుకు వేర్ చేయమని చెప్పాను అంటే, ఒకవేళ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంత పీక్ ఎమోషన్ క్యారీ చేస్తున్నట్టయితే, అది వేర్ చేయడం వల్ల మీరు హీల్ అవుతారు. మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా అర్థం చేసుకుంటారు. అది సిట్యుయేషను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈఎఫ్‌కే, ఎల్‌క్యూఆర్, డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఇప్పుడు ఎలా ఉంటాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ టైంలో మీరు ఎవరో ఒక వ్యక్తితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్న దగ్గరనే నేను చెప్పను. ఈవెన్ కెరియర్ పాత్‌లో మీరు ఎవరిదైనా సపోర్ట్ తీసుకుంటున్నా, ఎవరినైనా ట్రస్ట్ చేస్తున్నా మోస్ట్‌లీ ట్రస్ట్ చేయొద్దు. మెయిన్ వర్క్ ప్లేస్‌లో కూడా ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. ఎవరైనా మంచిగా మాట్లాడుతున్నా, మీకేదో సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నా ట్రస్ట్ చేయడానికైతే లేదు. మీ వెనక ఏదో చేస్తూ ఉంటారనమాట. ముందుకొకలా ఉంటారు, వెనక్కి ఇంకొకలాగా ఉంటారు. ఈవెన్ మనీ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళకి కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. మనీ ఎవరికివ్వడం కానీ ఆర్ మనీ ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవడం కానీ చెయ్యొద్దు. ప్రాపర్ సోర్సెస్ లేనిది అసలు అలాంటి డెసిషన్సే ఎవరు తీసేసుకోవద్దు. ఈవెన్ ఇన్వెస్ట్ చేస్తున్న దగ్గర, ఏదైనా పర్చేస్ చేస్తున్న దగ్గర కూడా వ్యక్తుల్ని ట్రస్ట్ చేసి బేసిక్‌గా ఏది చేయొద్దు. మీ వరకు మీకు క్లారిటీ ఉండి మీరు చేయగలరు అనుకుంటేనే ముందుకు వెళ్ళండి. మీకేది తెలీదు అంటే సైలెంట్‌గా ఉండండి. అంతేకాని వ్యక్తుల్ని ట్రస్ట్ చేశారు అంటే మాత్రం తర్వాత రిగ్రెట్ అవుతారు. సో, ఇంకొకటేంటంటే మీరేవైనా ప్రయత్నాలు చేస్తున్నా అన్నీ కూడా వ్యక్తులతో చెప్పుకోవద్దండి. కొంతమందుంటారు. వాళ్ళేంటంటే అలా వేరే వ్యక్తులకి అన్నీ చెప్తూ ఉంటారు. సో, అలాంటివి చెప్పుకొని మీరేదైనా చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తులే చాలండి మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి. ఆ తర్వాత మీరేంటంటే రిగ్రెట్ అవ్వాల్సొస్తది. వాళ్ళ వల్ల మీరు లెసన్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు మళ్ళీ సెట్ అయ్యే పరిస్థితి ఉంటది. అందుకే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. అది పక్కన పెట్టేస్తే, ఈ టైంలో మీరు కూడా స్మార్ట్‌గా ఉంటున్నారు అనుకోని ఓవర్ స్మార్ట్‌గా ఏది చెయ్యొద్దు. కన్నింగ్, మ్యానిప్యులేటివ్ టైప్ ఉంటారండి కొంతమంది. పర్టిక్యులర్‌గా ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్న దగ్గర ఆర్ వర్క్ ప్లేస్‌లో ఇలా ఉంటారు. ఎందుకంటే రీడింగ్ చూసే వాళ్ళలోని ఇలా వ్యక్తుల వల్ల నష్టపోయిన వాళ్ళు ఉంటారు. వ్యక్తులకి నష్టం కలిగించిన వాళ్ళు ఉంటారు. అందరూ ఒకేలా ఉండరు కదా! సో, మీకు ఒకవేళ అలాంటి కన్నింగ్, మ్యానిప్యులేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు తొందరలోనే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. ఇది చాలా తొందరలోనే జరుగుతుంది. ఎందుకంటే యూనివర్స్ మీలాంటి వాళ్ళకి ఒక లెసన్ నేర్పించాలి అనుకుంటుంది. వన్స్ అది జరిగిన తర్వాత అప్పుడు మీకు తెలుస్తది మీరేం చేశారు? ఎందుకు జరిగింది అని. దానికి మీరేంటంటే చాలా రిగ్రెట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో, అందుకే మీరేంటంటే కొంతకాలం మీరేం చేస్తున్నారు? మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీతో ఎలా ఉంటున్నారు? వాళ్ళేం చేస్తున్నారు అని చెక్ చేసుకొని కొంచెం కాన్షియస్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఏదైనా చేస్తున్నప్పుడు కూడా అది ఎంతవరకు మంచి, అది ఎంతవరకు ఎదుటి వ్యక్తులకి ఇబ్బంది తీసుకొస్తుంది అనేది కూడా చూసుకోవాల్సుంటది. ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడమే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడం అంటే ఇంకొక పర్సన్‌ని డౌన్ చేయడం కాదు. ఇంకొక పర్సన్ లైఫ్‌ని మెసప్ చేయడం కాదు. మీ వరకు మీరు బెనిఫిట్ అవుతున్నారా లేదా? అట్ ద సేమ్ టైమ్ వాళ్ళని ట్రబుల్ చేయకుండా మీరు చేయాల్సింది చేస్తున్నారా లేదా ఇంపార్టెంట్. సో, వ్యక్తుల్ని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తుల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వ్యక్తుల లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు మెస్సప్ చేసుకున్నా పర్వాలేదు. కానీ మీరు చేస్తేనే కష్టం. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఈ టైంలో మీకు ఆల్రెడీ జాబ్ ఉంది. సో, మీరు ఇంకేదైనా కూడా చేస్తే బావుంటుంది అని మీకు అనిపిస్తే మీరు హ్యాపీగా చేసుకోవచ్చండి. ప్యారలల్‌గా మీరొకటి చేస్తూ ఇంకొకటి కూడా చెయ్యొచ్చు. దీనివల్ల కూడా సక్సెస్ అయితే ఉంటుంది. కొంతమందుంటారు జాబ్ చేస్తూ స్మాల్ బిజినెస్ ఏదో స్టార్ట్ చేయాలి అనుకుంటారు. కొంతమంది ఆల్రెడీ బిజినెస్ ఒకటి చేస్తూ ఉంటారు. ఇంకొకటి కూడా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళందరూ కూడా ప్యారలల్‌గా ఇంకొకటి స్టార్ట్ చేసుకోవచ్చు. సక్సెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ టైంలోని మీకు అదర్ స్కిల్స్ ఏమైనా ఉన్నా ఆర్ ఏదైనా చెయ్యాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉన్నా, దానికి కూడా కొంచెం సీరియస్‌గా ట్రై చేయండి. మీ టాలెంట్‌కి ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుందండి. మనీ అనేది జనరేట్ అవుతుంది. ఇఫ్ మీకు అంటే ఒక డౌట్ ఉంటది. నేను ఇది ట్రై చేయడం వల్ల నాకు ఇన్‌కమ్ జనరేట్ అవుతదో లేదో నా సిట్యుయేషన్ ఏంటో సో, మేబీ టైమ్ వేస్ట్ ఏమో అని ఫీల్ అవుతారు కానీ, అలా మీరు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. డెఫినిట్‌గా మీరు
మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఇది కరెక్ట్ టైం అండి. దీనివల్ల మీకు మనీ కూడా జనరేట్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, మీకు క్రియేటివిటీ ఉంది అంటే మీరు చేసుకోవడమే. ఈవెన్ బిజినెస్ లో కూడా సక్సెస్ కనిపిస్తుందండి. బిజినెస్ లో గ్రోత్ కనిపిస్తుంది. సో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా హ్యాపీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి పెద్దగా గ్రోత్ ఆర్ సక్సెస్ ఏం కనిపించట్లేదు అన్న మరి కొంచెం ఫోకస్ చేయండి. మరి కొంచెం ఇంట్రెస్టింగ్ గా మీరేం చేయగలరో చూసి చేయండి. ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇది ఎండ్ చేసేస్తే బెటరా, ఇంకేదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే బెటరా అన్న ఇలా ఆలోచనలు ఉంటాయి. సో బేసిక్ గా ఇది ఎండ్ చేయొద్దు, ఇంకొకటి స్టార్ట్ చేసుకోండి కావాలంటే. బట్ దీని మీద కూడా ఫోకస్ చేయండి. ఇంట్రెస్ట్ చూపించి మీరు చేయాల్సింది చేయండి. ఖచ్చితంగా ఈ టైంలో థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మీరు ఏది కూడా గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదండి. బేసిక్ గా టైం తీసుకోవచ్చు, కానీ కంప్లీట్ గా ఏది కూడా ఎండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా అంతేనండి. మీరు ఇప్పటి వరకు ఎలా ప్రిపేర్ అయ్యారు, మీరు ఏం చేశారు, సో ఇక మీద ఏం చేస్తే బాగుంటది, కొంచెం ఆలోచించుకోవడానికి టైం తీసుకోండి. ఎక్కడైనా కొన్ని చేంజెస్ చేసుకోవడానికి టైం తీసుకోండి. బట్ కంప్లీట్ గా అదేంటంటే వర్కౌట్ అవ్వదు అని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నా, ప్రైవేట్ జాబ్ కి ట్రై చేస్తున్నా అంతేనండి. థింగ్స్ అయితే మాత్రం అలాగే ఉంటాయి. ఈ టైంలో కొంతమందికి గవర్నమెంట్ జాబ్ రావడానికి కూడా పాసిబిలిటీ కనిపిస్తుంది. గవర్నమెంట్ జాబ్ అనే కాదు, నార్మల్ గా మీరు జాబ్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు అంటే వర్కౌట్ అవుతుంది. కొంచెం టైం పట్టినా స్టిల్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం కనిపిస్తున్నాయి. మేబీ వింటర్ సీజన్ లో మీకు జాబ్ అనేది రావడానికి హై పాసిబిలిటీ ఉంది. సో ఏది ఏమైనా సరే మీ ఎండ్ నుంచి మీరు ట్రై చేయడం అయితే ట్రై చేయండి, గివ్ అప్ చేయొద్దు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, నార్మల్‌గా అయితే మీరు చాలా కేర్‌ఫుల్‌గా థింక్ చేసి, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకున్న తర్వాతే స్టెప్ ఇన్ అవుతారండి. అంటే డెసిషన్స్ అనేవి రష్ అయిపోయి తీసుకోరు. ఆర్ ఏదో ఆ ఎమోషన్‌కి చేసేయాలి అనే ఆ డెస్పరేషన్ కూడా మీలో ఉండదు. మీకు క్లారిటీ ఉంది, మీరు చేయగలరు అనుకుంటేనే ముందుకు వెళ్తారు. సో, అలా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మీరు ఫేస్ చేశారు. ఇప్పటికి కూడా మీ లైఫ్‌లోని కొన్ని మెస్సీగానే ఉన్నాయి. ఎలా సెట్ చేయాలి, ఎలా చేంజెస్ తీసుకురావాలి అనేది మీకైతే అర్థం అవ్వట్లేదు. బట్ నేను ఒకటే చెప్తానండి, ఫస్ట్ మీరు హీల్ అవ్వండి. మీరు బెటర్‌గా ఫీల్ అవ్వండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. మీరు చేయలేరు, మీ స్థాయికి మించిపోయి ఇంకా ఏదో చేసేయాలి అంటే అలా ఎవరిని ఫోర్స్ చేసుకోవద్దు. ఈ వర్క్ లోడ్ వల్ల మీరు మెంటల్‌గా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఫిజికల్‌గా కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. బికాజ్ ఇలా ఎక్కువ ఆలోచించడం వల్ల, ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల, ఆర్ ఎక్కువ టైం వర్క్ చేయడం వల్ల డెఫినిట్‌గా మీలో కొంతమంది ఫిజికల్‌గా కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అది మీకు తెలుసు. బట్ మీరు ఈ టైంలో హీల్ అవ్వడానికి కూడా ట్రై చేయాలండి. సో, అందుకే ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. కంప్లీట్‌గా ఎప్పుడూ అదే పనిగా వర్క్ చేయాలి అన్నట్టుగా ఉండొద్దు. కొంచెం టైం తీసుకోండి, బ్రేక్ తీసుకోండి. మిమ్మల్ని మీరు న్యూచర్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీకు సూట్ అయ్యేలాగా వర్క్ చేయండి. ఒకటైతే నేను చెప్తానండి, మీరు మీ ఎండ్ నుంచి థింగ్స్‌ని బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేస్తే, తొందరలోనే మీకు ప్రమోషన్ రావడం కానీ, లొకేషన్ చేంజెస్ కానీ, నిజంగానే ఇప్పటి వరకు కష్టపడిన దానికి జాబ్ రావడం కానీ, ఆర్ కెరియర్‌లో గ్రోత్ కనిపించడం కానీ, అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కానీ కనిపిస్తున్నాయి. సో, ఏది ఏమైనా ఈ వింటర్‌లో మీకు సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే కనిపిస్తాయండి. నాకు తెలిసి మీరేం చేస్తారు అంటే, మీ ఎండ్ నుంచి ఒక క్లారిటీ తెచ్చుకొని చెయ్యాల్సింది చెయ్యండి. పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి అని కాదు, ఇక మీద ఎలా ఉండాలి? ఎలా ఉంటే మీరు బెనిఫిట్ అవుతారు అనేలాగా ఆలోచించి, మీ ప్రయత్నాలు మీరు చేస్తే మాత్రం రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది. బట్ నేను చెప్పినట్టుగా ఎవరు కూడా ఓవర్ స్మార్ట్‌గా ఏది చెయ్యొద్దు. కన్నింగ్, మ్యానిప్యులేషన్ ఆర్ షార్ట్ కట్స్ లాంటివి కూడా వద్దు. అలాంటివి ఎవరైనా చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా సఫర్ అవుతారు. అలాగే నేను చెప్పినట్టుగా వ్యక్తుల వల్ల కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వొద్దు. మనీ విషయంలో కూడా నాకు పెద్ద బ్లాకేజెస్ ఏం కనిపించట్లేదు. కాకపోతే నేను ఒకటే చెప్తానండి, మనీ విషయంలో మాత్రం మీరు డీల్ చేస్తున్నప్పుడు మీరెలా బెనిఫిట్ అవుతారు? మనీ సేఫా కాదా చూసుకోండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫినాన్షియల్‌గా మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి క్లియర్ అయిపోతాయని నాకు అనిపించట్లేదు. గ్రాడ్యుయల్‌గా క్లియర్ అవ్వచ్చు. అలా అని చెప్పి ఫినాన్షియల్‌గా ఫ్లో అనేది హైగా ఉంటదని కూడా నేను అనుకోవట్లేదు. అది కూడా కొంచెం స్లోగానే ఉండొచ్చు. ఓవర్ టైమ్ మీరు చేంజెస్ అయితే చూడొచ్చు. సో, అందుకే మనీతో డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవడం అయితే బెటర్ అండి. రష్ అయిపోవద్దు. కొంతమందేంటంటే ఇప్పుడే చేసేయాలి, ఇలాగే చేసేయాలి అన్నట్టు ఉంటారు. అలా ఉన్నారంటే ఇబ్బందయిపోతుంది. సో, మీ జాగ్రత్తలో మీరుంటే చాలు. అలా అని చెప్పి మీరు ఎక్కడా ఖర్చు పెట్టకూడదు,
మీరు ఏది చేయకూడదు అని యూనివర్స్ ఏం చెప్పట్లేదు. మీరు చేయాల్సింది చేయొచ్చు. కానీ కొన్ని కన్సిడర్ చేసిన తర్వాత చేస్తే మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.